ఓకే అండి. గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు ఆనరబుల్ మెంబర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు ఒక అడ్వైజర్గా పెట్టుకొని టెక్నాలజీ ముందు తీసుకుపోవడానికి మనం వారి సహకారం అడిగితే చాలా బాగా సహకరిస్తున్నాడు. ఎమినెంట్ సైంటిస్ట్ అలాంటి సతీష్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా గట్టిగా అందరం అభినందించాల్సిన అవసరం ఉంది. చాలా బాగా పనిచేస్తున్నారు. ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మన అమలాపురం హరీష్ బాలయోగ్ గారు, చైర్మన్ ఎండి కిమ్స్, ఇప్పుడే చూశారు మీ అందరినీ బిజినెస్ పీపుల్గా తయారు చేయడానికి, ఆంట్రప్రెన్యూర్గా తయారు చేయడానికి బ్రహ్మాండమైన ఆలోచనలు ఇచ్చారు. ఆయనే ఒక స్ఫూర్తి కూడా. ఎందుకంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది 2004 ఆ రోజు హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఒక హోటల్, అది ఆ హోటల్కి చాలాసార్లు నేను వెళ్ళేవాడిని. సీఎంగా వెళ్ళా, మినిస్టర్గా వెళ్ళా, అంత మునుపంతా కూడా పార్టీలో అనేక కార్యక్రమాలు ఎవరైనా కలవాలంటే చిన్న హోటలే. అలాంటి హోటల్ని తీసుకొని అప్పట్లో కన్స్ట్రక్షన్లో ఉన్నారు కాబట్టి ఒక 100 కోట్లు వీళ్ళ ఈక్విటీ, అదే సమయంలో ఒక 200 కోట్లు అప్పు తీసుకొచ్చి 22 సంవత్సరాలే, 5-6 డికేడ్స్ కాదు, భాస్కర్ రావు గారు దాన్ని సమర్థవంతంగా నిర్వహించి ఈరోజు దాన్ని 30,000 కోట్ల రూపాయలు ఆస్తి చేశాడు. ఆ ఆస్తి చేశాడంటే ప్రజలకు సేవ చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు ఇన్నోవేషన్స్తో ముందుకు పోతూ సస్టైనబిలిటీ కోసం లాభార్జన కూడా చాలా ముఖ్యం. నేను అందుకే ఒక మాట చెప్తాను, ఏదైనా పెట్టుబడి పెట్టినప్పుడు పెట్టుబడికి వడ్డీ కూడా రాకపోతే, అప్పులు కూడా తిరిగి కట్టకపోతే తిరిగి అప్పు కూడా ఇవ్వరు, ఆస్తులు కూడా జప్తు చేస్తారు. అదే కానీ ఎప్పటికప్పుడు ఆంట్రప్రెన్యూర్గా ఉండి దాన్ని ముందుకు తీసుకుపోయి మళ్ళీ కానీ మనం కానీ చేయగలిగితే సంపద సృష్టించడం చాలా సులభం. అలాంటి సంపద సృష్టించడానికి దారి చూపినటువంటి భాస్కర్ రావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎక్కువ టైం తీసుకున్నా చాలా చక్కగా చెప్పాడు. అదే మరిగా డైరెక్టర్ బిఎస్సిపిఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సిఎన్ఐ గారు, కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ సాయినాథ్ వర్మ గారు, ప్రత్యేకంగా కిమ్స్, ఇప్పుడు బైసర్, ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, స్వాగతం, సుస్వాగతం ఈ మీటింగ్కి. ఎందుకంటే నాకు మనసుకు దగ్గరగా ఉండే కార్యక్రమం ఇది. అమరావతి అభివృద్ధి కావాలంటే చాలామంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అలాంటి ఈరోజు మీరు చూసినప్పుడు బొల్లినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్, ఇప్పుడే ఆయన ఒక విజన్ కూడా ఇచ్చారు భాస్కర్ రావు గారు. నాకు బాగా జ్ఞాపకం, హైదరాబాద్లో నేను సీఎం అయినప్పటికీ చాలా హాస్పిటల్స్ తక్కువ ఉండేటివి, 2-3 హాస్పిటల్స్ ఉండేటివి, హోటల్స్ కూడా లేవు, ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా లేదు. అక్కడి నుంచి నేను టెంట్లు వేసి సిఐఐ కాన్ఫరెన్స్లు పెట్టేవాడిని. అదే సమయంలో నేను హైదరాబాద్ని ఒక హెల్త్ హబ్గా తయారు చేయడానికి ఆ రోజు కోడెళ్ల శివప్రసాదరావు గారు హెల్త్ మినిస్టర్గా ఉంటే గల్ఫ్ పంపించేవాడిని. అక్కడి నుంచి వస్తే టూరిజం అభివృద్ధి అవుతుంది, ఆరోగ్యానికి కూడా హైదరాబాద్ కేంద్రంగా అవుతుందని చెప్పి ఆ రోజు ఆలోచించాం. అక్కడి నుంచి మీరు చూస్తే ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, దేశానికి మెడికల్ హబ్గా హైదరాబాద్ తయారైందంటే ఆ రోజు వేసిన ఫౌండేషను
దానికి సహకరించినటువంటి కిమ్స్ లాంటి మేనేజ్మెంట్లు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూడా బైజర్ అమరావతి గడ్డపై నుంచి ఇది ఒక వినూత్నమైన ప్రయోగం. విద్యా వైద్యంలో తిరుగులేని స్థానంలో ఉండాలి. ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు. 25 ఎకరాల్లో చేపడుతున్నారు. ఇది 23 ఎకరాల్లో కాలేజీ ఏర్పాటు చేస్తారు. ఇందులోనే స్కిల్ కూడా సెంటర్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. నా దగ్గరికి ఫస్ట్ టైం భాస్కర్ రావు గారు వచ్చి మాట్లాడారు. నేను స్కిల్ డెవలప్మెంట్ పెడతాను, మెడికల్ కాలేజీ పెడతాను, నాకు మీరు ల్యాండ్ ఇస్తారంటే నేను ఆయన ఆహ్వానించి డిస్కస్ చేసినప్పుడు 1,00,000 మందికి నేను స్కిల్ డెవలప్మెంట్ చేసి, మనం ఏంటంటే అందరం కూడా ఆలోచించేది ఒక హాస్పిటల్ అంటే ఓన్లీ వైద్యుల్నే చూస్తాం, డాక్టర్లనే చూస్తాం. డాక్టర్ల కంటే ముఖ్యంగా కావాల్సింది నర్సెస్ కావాలి, పారామెడికల్ స్టాఫ్ కావాలి, టెక్నీషియన్స్ కావాలి. ఒకప్పుడు మనం అందరం కూడా ఎంబీబీఎస్ అంటే ఒక్క పేషెంట్ని ట్రీట్మెంట్ చేయడం వరకే చూసాం. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. ఈ టెక్నాలజీ ఎంతవరకు పోయిందంటే డాక్టర్ కూడా ఏఐ నేర్చుకుంటే తప్ప, ఐటీ నేర్చుకుంటే తప్ప ప్రగతి సాధించలేని పరిస్థితికి వస్తున్నారంటే అది టెక్నాలజీకి ఉండే మహత్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో విషయం కూడా ఇక్కడ నేను చూశాను, పిల్లలందరినీ ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నా విజన్ తప్పకుండా సాధిస్తానని నమ్మకం నాకు వస్తూ ఉంది. 23 నెలల కంటే ముందు ఈ రాష్ట్రంలో ఒక అరాచకం, ఒక విధ్వంసం, నా జీవితంలో అలాంటి పాలన ఎప్పుడూ నేను చూడలేదు, చూస్తాను కూడా అనుకోను. 50 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర. అలాంటివి మీరు చూసినప్పుడు నేనే ఎప్పటికప్పుడు నేర్చుకుంటానే ఉంటాను. అనునిత్యం నేను నిత్య విద్యార్థిని. ఇప్పుడు భాస్కర్ రావు గారితో మాట్లాడినప్పుడు ఒక మాట అంటే నా మైండ్లో నా కంప్యూటర్లో ఎక్కించుకున్నాను. 1,00,000 ఉద్యోగాలు మా పిల్లలకి ఇవ్వాలనేది నా ప్రగాఢమైన ఆలోచన. మా ఆఫీసర్లు చెప్తే ఒకటే మాట చెప్పాను, మీరు బిజినెస్ రూల్స్ చూస్తారు, నేను పిల్లల భవిష్యత్తు చూస్తాను, మీకు నాకు ఇదే తేడా అని కూడా నేను చెప్పాను. ఇప్పుడు వారు ఒక మాట అంటే నేను చెప్పాను, 0 డేట్ ఈరోజే స్టార్ట్ అయింది. పక్కనే సీనయ్య కూడా ఉన్నాడు. మేము చేస్తాం సార్ అన్నారు. కాదు, ఇదే రోజు 2027 ఇక్కడికి వస్తా, ఇనాగరేషన్ చేస్తున్నా. ఇనాగరేషన్ డేట్ కూడా ఫిక్స్ చేశాను. నో ఆప్షన్. ఎప్పుడు కూడా నేను ఎక్కడ పోయినా కూడా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, గూగుల్ మొన్నే ఫౌండేషన్ వేసాం. ఫౌండేషన్ వేస్తే వాళ్ళు సెప్టెంబర్ అంటే కాదు, ఆగస్టు 15 మంచి రోజు, స్వాతంత్రం వచ్చిన రోజు. గూగుల్ కూడా ఆగస్టు 15 కంటే ముందు ఇనాగరేషన్ చేయాలని 2028 ఆగస్టు 15 కంటే ముందే గూగుల్ విశాఖపట్నంలో ఆపరేషన్లు ప్రారంభిస్తుంది. ఆర్సెలర్ మిత్తల్ పెద్ద స్టీల్ ప్లాంట్, ఆయన కూడా వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, నువ్వు 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు, ప్రపంచంలోని బెస్ట్ టెక్నాలజీ కంపెనీ, బిగ్గెస్ట్ కంపెనీ, నాకు కావాల్సింది 2028 డిసెంబర్ లోపల ఫేజ్ 1 పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చా. చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కూడా ఫౌండేషన్ వేయడానికి, రిబ్బన్లు కట్ చేయడానికి నేను సిద్ధంగా లేను. నేను వచ్చినప్పుడే ఎవరైతే పెట్టుబడి పెడతారో, ఏ రోజు ఓపెన్ చేస్తారో చెప్తే దాని మీద నేను మాట్లాడతానని చాలా స్పష్టంగా చెప్పా.
కృష్ణయ్య గారికి చెప్తున్నా, భాస్కర్రావు గారు చెప్తున్నా, మీకు ఏ పర్మిషన్లు కావాలన్నా ఆటో పైలట్లు ఇచ్చే బాధ్యత మాది, దాన్ని అమలు చేసే బాధ్యత మీది. మెడికల్ అండ్ హెల్త్లో చాలా అవకాశాలు ఉన్నాయి. మనం ప్రపంచానికి లీడర్స్గా తయారయ్యే అవకాశం వస్తుంది. అయితే ఒక డాక్టర్లే కాకుండా దీనికి అనుబంధంగా ఉండే అన్ని విషయాల్లో మనం దీనికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూస్తే 500 పడకల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కార్పొరేట్ స్థాయిలో ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇంకొక పక్కన ఇక్కడ మనం కట్టే దానిపైన దగ్గర 250 మెడికల్ సీట్స్, ఎంబీబీఎస్ సీట్స్, 1000 నాన్ మెడికల్ పారామెడికల్ పట్టభద్రుల్ని, ఇంకొక 1000 మంది ట్రైనీస్ని కూడా సిద్ధం చేయబోతున్నారు. నర్సింగ్ 150 మంది పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారు. డెంటల్ 50, ఫిజియోథెరపీ 50, న్యూట్రిషన్ సైన్సెస్ 50, ఇలాంటివన్నీ చూస్తే ఒక 5,000 మందికి పెట్టుకున్నారు. నేను వారిని లాస్ట్ టైం చెప్పింది నాకు జ్ఞాపకం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కింద పక్కనే వినుకొండ ల్యాండ్ ఉందన్నారు, కానీ దానికి కొన్ని సమస్యలు ఉందన్నారు. మీరు ఏం చేసుకుంటారో నాకు తెలియదు. మీరు ఇచ్చిన 1,00,000 మందికి ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్య సేవలో సేవలు అందించే సిబ్బందిని తయారు చేసే బాధ్యత మీది. దానికి ఏం కావాలో మీరు చేయండి, నేను సహకరిస్తా. ప్రపంచంలో ఎక్కడైనా కానీ డాక్టర్లున్నా, ఎక్కడైనా నర్సెస్ కానీ అనుబంధంగా ఉండేవాళ్ళు ఉంటే ప్రతి ముగ్గురులో ఒకరు ఇక్కడ తయారు కావాలి, అమరావతిలోనే తయారు కావాలి. మా పిల్లలు ఆ విధంగా కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాలి, నేర్చుకునే వయసు మీకు ఇది. ఓసారి మీరు అందరూ అనుకుంటారు అన్నీ మాకు తెలుసు అనుకుని అసలు చదువు కూడా మానేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ ది బెస్ట్ ఏజ్ మీ అందరికీ. టెక్నాలజీ బాగా హ్యాండీగా వచ్చింది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి వెళ్తున్నాం. నేను ఫస్ట్ క్వాంటమ్ అంటే ఎవరికి అర్థం కాలేదు. అంటే ఈరోజు మనం కంప్యూటర్లో సూపర్ కంప్యూటర్లు చూసాం. సూపర్ కంప్యూటర్లకి సూపర్ కంప్యూటింగ్ కెపాసిటీ ఉండేది క్వాంటమ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచంలో 5-6 ప్లేసుల్లోనే ఉన్నాయి, 5-6 కంట్రీస్లోనూ ఉన్నాయి. అలాంటిది ఇక్కడ రావాలని సంకల్పం చేశాం. IBM, TCS, L&T ముగ్గురు కలిసి ఇమ్మీడియట్గా వర్క్ కూడా స్టార్ట్ చేశారు. అమెరికాలో కంప్యూటర్ ఉంది, అది బయలుదేరి వస్తే డిసెంబర్ కంతా భారతదేశంలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్కు చిరునామాగా అమరావతి తయారవుతుంది. ఇది అయిన తర్వాత నేను ఒకసారి మాట్లాడితే చాలా మంది ముందుకు వచ్చారు. సార్ ఎక్కడి నుంచో మనం కంప్యూటర్లు తెప్పించడం ఏంటి, మేమే అమరావతిలో తయారు చేస్తామని వచ్చారు. నేను కూడా ఆశ్చర్యపోయాను. వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక నమూనా తయారు చేశారు, 5 క్యూబిట్స్. మనకు వచ్చేది 153 క్యూబిట్స్ వస్తుంది. ఇప్పుడు 5 తయారు చేశారు. 5 తయారు చేసి 50 తయారు చేయడం స్కేలింగే. ఇప్పుడు దానికి కూడా సిద్ధమవుతున్నాం. 2 సంవత్సరాల్లో ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్లు మన అమరావతి నుంచి సరఫరా చేయబోతున్నాం. అది మన యొక్క తెలివితేటలు. ఇంకొక పక్క నేను గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అన్నాను. ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా ఒక పిలుపిచ్చారు. ఆ పిలుపు మీరు చూస్తే ఎక్కడో జియో పొలిటికల్ సిచ్యువేషన్, ఇరాన్లో యుద్ధం, ఇరాన్ అమెరికా యుద్ధం మన దేశంలో సమస్యలకు నిలయమైంది. వచ్చే గ్యాస్ వచ్చే పరిస్థితి లేదు, పెట్రోల్ సరఫరా లేదు, రేట్లు పెరుగుతున్నాయి, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనందరం కూడా ఆలోచించుకోవాల్సింది,
ఇలాంటి జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ వస్తాయి. అయితే విదేశాలపైన ఆధారపడకుండా మనం సెల్ఫ్ రిలయన్స్ సాధించాల్సిన అవసరం ఉంది. దీనికోసం ప్రతి ఒక్క ఇల్లు కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలి, ప్రతి ఒక్క పొలం కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలి. ఒకప్పుడు సోలార్ అంటే ఎవరికి అర్థమయ్యేది కాదు. 15 సంవత్సరాల కంటే ముందు నేను ఒక మాట చెప్పాను, భవిష్యత్తులో సోలార్ రెవల్యూషన్ వస్తుంది, రెన్యూవల్ ఎనర్జీ వస్తుంది, ₹1.50 నుంచి ₹2 కరెంటు ఉత్పత్తి చేసే శక్తి మనకు వస్తుందంటే ఎవరు నమ్మలేదు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ₹2.40 50 యూనిట్ కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చాం. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే కరెంటు రేట్లు పెంచడం మానేసి కరెంటు రేట్లు తగ్గించే పరిస్థితికి వచ్చాం. గడచిన 5 సంవత్సరాలు 19-24 32,000 కోట్ల రూపాయలు పెంచారు. దగ్గర 9 సార్లు పెంచారు. నేను వస్తానే ఒకే మాట చెప్పాను, కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పి కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉన్న ప్రభుత్వం ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ దగ్గర నుంచి నాకు సహకారం కావాలి. ఎందుకంటే నేను 4,660 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జెస్ అని అదనపు భారం వేస్తే అది కూడా ఈ ప్రభుత్వం అబ్జర్వ్ చేసి ఆ డబ్బులు కలెక్ట్ చేయకుండా చేశాం. ₹5.20 ఆవరేజ్ యూనిట్ కాస్ట్ ఉండేది ప్రొక్యూర్మెంట్లో, అది 30 పైసలు తగ్గించాం. ₹4.90 వచ్చాం. 5 ఏళ్లలో డిపార్ట్మెంట్కి ఒకటే టార్గెట్ ఇచ్చాను, ఇన్నోవేషన్. అదే మరి టెక్నాలజీ అడాప్షన్, గ్రీన్ ఎనర్జీ కానీ, అదే మరి ఇంకో పక్కన మీరు చూస్తే విండ్ కానీ, పంప్డ్ స్టోరేజ్ కానీ, బ్యాటరీ అన్నిటికి పోయి ₹30 కరెంటు ఛార్జీలు, మినిమం ₹20 2029కి యూనిట్ కాస్ట్ తగ్గించేదానికి శ్రీకారం చుట్టాం. ఇది అసాధ్యమంటే కాదు, ఇది సాధ్యం నిరూపించే సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి అనేక విషయాల్లో మేము ముందుకు పోతున్నాం. ఇక్కడ మీకు ఒకటే కోరుతున్నా, ఈరోజు ఇక్కడికి వచ్చిన దాన్ని ప్రపంచం కూడా అనేక మార్పులు వస్తున్నాయి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే కొన్ని దేశాలు ఏజింగ్ సమస్యలతో సతమతం అవుతా ఉంది. డాక్టర్ల కంటే నర్సెస్కి ఎక్కువ డిమాండ్ ఉంది. మీరు ఆ విషయం పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు డాక్టర్లు ఎంత సంపాదిస్తున్నారో భవిష్యత్తులో మా నర్సులు కూడా అంతే సంపాదించే రోజులు దగ్గరున్నాయి. దీనికి కావాల్సింది మీలో స్కిల్స్ ఉండాలి, సాఫ్ట్ స్కిల్స్ కూడా అవసరం. ఒక మనిషిని మెప్పించే గుణం భారతీయులకు ఎక్కువగా ఉంది. నేను అందుకే ఎప్పుడు చెప్తా ఉంటాను, ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి కానీ ప్రపంచం మొత్తం ఆమోదించే ఏకైక దేశం భారతదేశం. ప్రపంచంలో అందరూ మెచ్చుకునే దేశస్థులు భారతీయులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఇప్పుడే భాస్కర్రావు గారికి ఒక మాట చెప్పాను, మీరు ఇక్కడ స్కిల్తోనే వీళ్ళకి లాంగ్వేజ్ కూడా నేర్పించాలి. ఏ దేశంలో ఎక్కువ డిమాండ్ ఉందంటే ఇప్పుడు మనం చూశాను, జపాన్, జర్మనీ, అనేక దేశాల నుంచి అడుగుతున్నారు. ఒకప్పుడు వాళ్ళు ఎవరిని అలో చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు వాళ్ళందరూ మనపైన ఆధారపడుతున్నారు. అలాంటప్పుడు మీరు ఆ భాష నేర్పిస్తే నేరుగా వీళ్ళు అక్కడికి పోతే ఆటోమేటిక్గా ఉద్యోగం రావడమే కాకుండా చాలా కంఫర్టబుల్గా ఉండే పరిస్థితి వస్తుంది. ఇది కూడా మీరు చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాం. ఇంకో పక్కన ఈరోజే నేను చూశాను, దృష్టి అనే పేరుతో ఏ ఆధార గ్లాసెస్ తయారు చేశారు. ఎవరైతే అంధులు ఉన్నారో ఆ అంధులు ఇమ్మీడియట్గా అది పెట్టుకోగలిగితే
చాలా వరకు వాళ్ళకు మామూలుగా అన్ని కనపడి వాళ్ళ యాక్టివిటీస్ అని దైనందిక కార్యక్రమాలు కూడా చేసే పరిస్థితి వస్తుంది. ఇది అవుతానే డెమాన్స్ట్రేట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మీరందరూ కూడా చాలా స్పష్టంగా రోజులు మారాయి, టెక్నాలజీ పెరిగింది. నేను కూడా దీనికి ఒక ప్రయత్నం చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఖర్చు పెడుతున్నాం ఆరోగ్యం కోసం. దీనికోసం నేను ఆన్లైన్లో సంజీవిని ఒక ప్రాజెక్టు తీసుకొచ్చాను. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి హెల్త్ రికార్డ్స్ అన్నీ ఆన్లైన్లో ఉంటాయి. అక్కడి నుంచి అందరూ పనిచేసే సిబ్బంది కూడా ఆన్లైన్లో ఉంటారు. అక్కడి నుంచి ప్రతి ఒక్కరికి ప్రివెంటివ్ హెల్త్కి వెళ్తున్నాం. భాస్కర్ రావు గారిని కూడా ఒకటి కోరుతున్నాం, మీ హాస్పిటల్లో మీ పేషెంట్ని మీరు ట్రీట్మెంట్ ఇచ్చి డబ్బులు వసూలు చేయడమే కాకుండా వాళ్లకు ఆరోగ్యం పైన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రివెంటివ్ హెల్త్ గాని మీరు చేయగలిగితే దట్ ఈస్ ది బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఫర్ ది కంట్రీ. దానికి మీరు శ్రీకారం చుట్టాలి. మనందరి ఆరోగ్యం మీరు చూస్తే మనం తినే తిండి, ఇక్కడ ఈ మీటింగ్లో చెప్పాలిగా చెప్తున్నా, ఎప్పుడు బాబా రామ్దేవ్ చెప్తా ఉంటాడు, మనిషికి ఆవరేజ్ జీవితం 120 సంవత్సరాలు. కానీ మనందరం ఏం చేస్తున్నామంటే 120 సంవత్సరాల్లో తినవలసిన తిండి 40 ఏళ్ళు తినేస్తున్నాం. దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. రెండోది, ఒకప్పుడు మనం శారీరక కష్టాలు చేసేవాళ్ళం, ఆరోగ్యం చాలా బాగుండేది. ఊర్లలో మనం చూస్తే వ్యవసాయ పనులు, ఇంటి పనులు అన్నీ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు పని చేయడం మానేశాం. పని చేస్తే మానేయడం ఓకే, కానీ కనీసం నడవడం కూడా మానేశాం. దీంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మనిషికి కావాల్సింది లిమిటెడ్గా పౌష్టికాహారం కావాలి. రెండోది, ఇంకొక పక్క కూడా నేను చూస్తే అది కూడా నేను ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ చేస్తాను ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత. ముందుగానే ఒకప్పుడు మనం అందరం కావలసిన తిండి మనమే పండించుకునేవాళ్ళం. అందులో ఎరువులు వేసేవాళ్ళం కాదు, యూరియా అవన్నీ వేసేవాళ్ళం కాదు, క్రిమి సంహారక మందులు కొట్టేవాళ్ళం కాదు. ఇప్పుడు మనం తినే తిండి యూరియా, ఫుల్గా యూరియా వేసి బంపర్ క్రాప్ పండించి కడాన మనం యూరియా తినే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల క్యాన్సర్ విపరీతంగా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే నేను నేచురల్ ఫార్మింగ్కి వెళ్తున్నాను. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేసినప్పుడు ఈ సంజీవిని ప్రాజెక్టులో నా ఆలోచన ఒకటి, అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దీనివల్ల ఎక్కడికక్కడ మీరు ఒకసారి చూసినప్పుడు ఇది కానీ నేను సక్సెస్ చేయగలిగితే నా హెల్త్ బడ్జెట్ తగ్గుతుంది. సంవత్సరం పెరుగుతూ ఉంది. అదే సందర్భంలో ప్రజల ఆరోగ్యం కూడా చాలా వరకు దిగజారిపోయే పరిస్థితికి వచ్చింది. దీనికోసం ఈ ప్రాజెక్ట్ని ప్రపంచంలో ఉండే అందరినీ మేధావులను ఇన్వాల్వ్ చేస్తున్నా, ప్రపంచానికి ఒక నమూనాగా ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇక్కడే మీరు గుర్తుపెట్టుకోవాలి, హాస్పిటల్ కూడా నెట్ జీరో. హైదరాబాద్ వాజ్ ఏ బ్రౌన్ ఫీల్డ్ సిటీ. 2 సిటీసులు ఉండేటివి హైదరాబాద్లో, ఒక పక్క సికింద్రాబాద్, ఒక పక్క హైదరాబాద్. నేను వచ్చిన తర్వాత సైబరాబాద్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాను, నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టా, స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసా. ఈరోజు దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రం, మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్. కానీ ఈరోజు నేను ఆలోచించేది భవిష్యత్తులో హైదరాబాద్ ప్లస్ అమరావతి. హైదరాబాద్ కంటే మెరుగైన సిటీ అమరావతి తయారవుతుంది. ఇక్కడ అన్ని వస్తువులు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఇక్కడుండే రైతాంగాన్ని అభినందిస్తున్నా. ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చారు. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారంటే ఇది ఒక చరిత్ర. ఈ రాష్ట్రం బాగుండాలి, మా పొలాల్లో రాజధాని రావాలి,
రాష్ట్రం బాగుండే మేం కూడా బాగుపడాలని కలలు కన్నారు, ఇబ్బంది పడ్డారు. మీ కలలు ఇబ్బంది పడినా అమరావతిని రక్షించుకున్న మిమ్మల్ని అభినందిస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తుకు అండగా నిలబడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడే చూస్తే చాలా మందిగా హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఒక హాస్పిటల్ వచ్చింది. ఇక్కడ ఈ హాస్పిటల్ ఉందంటే ఇక్కడుండే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికే కాదు, దేశం మొత్తం ఇక్కడికి వస్తారు. ప్రపంచంలో చాలా దేశాల నుంచి ఇక్కడికి వస్తారు. అలాంటప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉండాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటే చాలదు, ఎన్నో హోటల్స్ కూడా రావాలి, ఎన్నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా రావాలి. ఇవన్నీ రావాలంటే ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది చిన్న సిటీతోనే లాభం లేదు. నేను ఆ రోజు హైదరాబాద్లో ఒకటి ఆలోచించాను. ఈ 3 సిటీలు ఏర్పాటు చేసిన తర్వాత చిన్న చిన్న మున్సిపాలిటీలు 9 ఉంటే ఆ 9ని అనుసంధానం చేస్తూ 165 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చాం. బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ఎయిర్పోర్ట్లో కొంత ట్రాఫిక్ పెంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం. వీటన్నిటి వల్ల ఆ సిటీ బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఆలోచించాల్సింది, ఇక్కడుండే రైతాంగం గుర్తుపెట్టుకోవాలి. నిన్న ఫేజ్ 2కు నేను ఒక పిలిపిస్తే రైతులు ముందుకొచ్చారు. ఇక్కడ రైతాంగానికంతా సిటీ ఎంత అభివృద్ధి అయితే మీ భవిష్యత్తు అంతా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఇన్నర్ రింగ్ రోడ్ రావాలి. ఇప్పుడు ఒక్క ఫ్లైఓవర్ వేస్తే ఆ ఫ్లైఓవర్ ఓపెన్ చేస్తేనే మన అమరావతికి వచ్చిన వాళ్ళు చెప్పే మాటలు చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉందనే పరిస్థితి వచ్చారు. ఇలాంటి ఒక 10-15 ఫ్లైఓవర్లు కానీ కృష్ణా పైన వస్తే ఈ అమరావతి ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోమని కోరుతున్నా. అదే నేను కలలుగంటున్నా. తప్పకుండా చేసి చూపించే బాధ్యత రాబోయే 20 సంవత్సరాల్లో ప్రపంచంలోనూ ఒక మేటైన నగరంగా మన అమరావతి తయారవుతుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఫ్యూచర్ సిటీగా రావాలి. నేను ఒక అమరావతి పైనే శ్రద్ధ పెట్టడం లేదు. విశాఖపట్నం, ఇప్పటికే విశాఖపట్నం విశ్వనగరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. రెండోది రాయలసీమ, రాయలసీమ రత్నాల సీమని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్య రాళ్ల సీమగా మారిపోయిందని బాధపడే పరిస్థితికి వచ్చాం. ఇక్కడే సతీష్ రెడ్డి గారు ఉన్నారు, పూర్తిగా సహకరించారు. ఈ నెల 15వ తారీఖున ఫైటర్ జెట్స్ ని తయారు చేసి ఆమ్కా ప్రాజెక్టు పుట్టపర్తి కేంద్రంగా ప్రారంభోత్సవం చేస్తున్నాం. ప్రారంభంలో 15,000 కోట్లు కానీ 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఏరోస్పేస్ హబ్ గా అమరావతి మన అనంతపురం జిల్లా హిందూపూర్ జిల్లా తయారయ్యే పరిస్థితి వచ్చింది. రాయలసీమ ఒక టెక్నాలజీ హబ్ గా తయారవుతుంది. తిరుపతిలో స్పేస్ సిటీ వస్తా ఉంది. కర్నూలులో డ్రోన్ సిటీ వస్తా ఉంది. తిరుపతి, కొప్పర్తి ఎలక్ట్రానిక్ సిటీస్ గా తయారైనాయి. శ్రీ సిటీ మరో ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా తయారైంది. బెంగళూరు పక్కనుంది కాబట్టి హిందూపూరు, అనంతపురం ప్రాంతంలో బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇలాంటివన్నీ కూడా నేను ఒక విజన్ ఇచ్చాను. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ, రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మందికి ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం. ఇప్పుడు తెలివితేటలతో ముందుకు పోవాల్సిన సమయం ఆసన్నమైంది. టెక్నాలజీ హ్యాండీగా తయారైంది. ఒకప్పుడు నాకు కూడా హైదరాబాద్లో బిగినింగ్లో మీరు చూస్తే 95లో ఫైల్ ఎక్కడుందో తెలియదు. నేను ఆఫీసులకు పోయి ఆకస్మిక తనిఖీలు పెట్టి ఫైల్ డిస్పోజల్ కోసం ఒక వారాలు పెట్టి అవన్నీ చేసేవాడిని.
ఇప్పుడు ఏ ఆఫీసర్ ఎన్ని గంటల్లో ఫైల్ డిస్పోజ్ చేస్తున్నాడో ముఖ్యమంత్రిగా నేను కూర్చొని నా కంప్యూటర్లో చూసుకునే పరిస్థితికి వచ్చా. మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఆఫీసర్లు ఎన్ని గంటల్లో ఫైల్స్ అని డిస్పోజ్ చేస్తున్నారని చెప్పాను. ఆవరేజ్న 2 రోజుల్లో చేస్తున్నామంటే కాదు, ఆవరేజ్న 24 hours రావాలి. రొటీన్ ఫైల్స్ ఆటోమేటిక్గా అయిపోవాలి. ఒకవేళ చదివి చేయాల్సి వచ్చినా 1 day 2 days మీరు చేస్తే క్విక్ డిస్పోజల్ వస్తుందని చెప్పి పెట్టాం. ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు, నేను పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ కోసం టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. ఎక్కడికక్కడ పెన్షన్ ఇస్తే ఎక్కడిచ్చారో చూస్తున్నాం. ఆటోమేటిక్గా ఆడిటింగ్ అయిపోతుంది. ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఐవీఆర్ఎస్ పంపిస్తున్నా. మా ఆఫీసర్ ఏమైనా డబ్బులు అడిగాడా, దురుసుగా మాట్లాడా, లేకపోతే నిర్లక్ష్యంగా ప్రవర్తించాడా అని. దానివల్ల మీరు చూస్తే 1000 సర్వీసులు ఆన్లైన్లో పెట్టాను. అదే సమయంలో ప్రతి ఒక్కరికి నేర్పిస్తున్నాం. రెండో పక్కన మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్క సర్వీస్ని ప్రజాభిప్రాయం తీసుకుంటున్నాం. డబ్బులు ఆన్లైన్లో ఇచ్చిన, కైండ్ రూపేణ ఇచ్చిన, సేవలు అందించిన, ఇవన్నీ కూడా అడుగుతున్నాం. ఒకప్పుడు మనం అందరం కూడా ఊహించుకునేవాళ్ళం. అమెరికాలో ఏం జరుగుతుందో మనకు తెలిసే పరిస్థితి కాదు. ఇప్పుడు అమెరికాలో ఏం జరుగుతుందో మనం చూడడమే కాకుండా, రియల్ టైంలో నేర్చుకోవడమే కాకుండా, అమెరికా కంటే మనం తక్కువ కాదనే భావన ఈరోజు మనకు వచ్చింది. అమెరికాలో ఉండే టెక్నాలజీస్ వాళ్ళకున్నాయి, మనకుండే టెక్నాలజీస్ మనకున్నాయి. నేను అందుకే మీ అందరినీ కోరుతున్నా, విశాఖపట్నం, అమరావతి, తిరుపతి హబ్బులుగా ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్నీ ఇక్కడికి వస్తాయి. అక్కడి నుంచి ఫర్దర్గా ముందుకు పోయే బాధ్యత ఇక్కడుండే ప్రజలది, యువతదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. కాబట్టి నేను ఈరోజు చూసినప్పుడు నాకు ఒక ఆనందం. ఇక్కడ మీరు చూస్తే 50 లక్షల స్క్వేర్ అడుగుల్లో ఈరోజు వాళ్ళు అనుకున్న ప్లాన్ చేయబోతున్నారు. ఫస్ట్ ఫేజ్ ఈరోజు మనం ఏదైతే వచ్చామో ఇదే సమయంలో 13 మే మళ్ళీ ఇనాగరేషన్కి వస్తున్నా. డేట్ కూడా డిక్లేర్ చేశా. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఈ రోజే క్లియర్ చేసే బాధ్యత నాది. మీకు ఒక ఎస్కార్ట్ ఆఫీసర్ కూడా ఇస్తా. మీరు ఆయనకి రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేసిన తర్వాత అన్ని క్లియరెన్స్ మీకు వస్తాయి. కానీ డెలివరీ చేయకపోతే మాత్రం భాస్కర్ రావు గారు, కొబ్బరికాయ చాలా బాగా పగిలింది, శుభ సూచకం. ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ దానిని నిజం చేయాలంటే మీ చేతుల్లో ఉంది. మళ్ళీ మీరు కానీ చేయకపోతే ఇదే మీటింగ్లో వచ్చి భాస్కర్ రావుకి చెప్పా, చేస్తా అన్నాడు, చేయలేకపోయాడని మీ మార్కెట్ క్యాప్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి డెఫినెట్గా నాకు ఒక నమ్మకం ఉంది. చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాడు, చాలా ఫాస్ట్గా క్రియేటివ్ ఐడియాస్ పెట్టాడు. ఆయన చెప్పింది నేను అనేది కాకుండా మనము అనే స్ఫూర్తిని కిమ్స్ తీసుకొచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వండర్ఫుల్ కాన్సెప్ట్. ఎంప్లాయీస్ కూడా షేర్స్ కలిగించిన వ్యవస్థ కిమ్స్ ఇది. ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తారు. వాళ్ళకు కూడా అనుబంధం ఎస్టాబ్లిష్ కావాలంటే వాళ్ళకు కూడా సాఫ్ట్ షేర్స్ కానీ ఇవ్వగలిగితే వాళ్ళకు కూడా ఆదాయం వస్తుంది. అలాంటి నూతనమైన సాంప్రదాయాన్ని పెట్టాడు. సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపదని ఏ విధంగా అక్కడ పనిచేసిన వాళ్ళకి షేర్ చేయడం కూడా అదే ముఖ్యం. అలాంటి డాక్టర్స్కే కాకుండా కింది స్టాఫ్ కూడా ఇచ్చే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. నేను కూడా ఒకటి ఆలోచించాను. ఈరోజు P4 అనే కార్యక్రమం తీసుకొచ్చాను. నేను సుదీర్ఘ రాజకీయ జీవితం నేను చూశాను. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల సంపద సృష్టిస్తున్నాం. దానికి భాస్కర్ రావు గారు ఒక ఎగ్జాంపుల్.
గవర్నమెంట్ కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఆయన హాస్పిటల్స్ పెడుతున్నారు. దీనికి గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తుంది. కానీ ఆయన సంపద సృష్టిస్తున్నాడు, తీసుకున్న అప్పులు కూడా కడుతున్నాడు, అదే సమయంలో ఆదాయం కూడా సంపాదిస్తున్నాడు. కానీ సమాజంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. అందుకే వినూత్నమైన కార్యక్రమం P4 తీసుకొచ్చాను, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఇంకో P యాడ్ చేశాను. MBK అని పేరు పెట్టాను, మార్గదర్శి బంగారు కుటుంబం. పైనుండే 10 మంది, కింద నుండే 20 మందికి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి. ఈరోజు భాస్కర్ రావు గారి కుటుంబం కాంట్రాక్ట్కి వచ్చారు, అక్కడి నుంచి డైవర్సిఫికేషన్కి వచ్చారు, హోటల్ పెట్టారు. ఆ పని చేసుకుంటూ కూడా 22 ఏళ్లలో వాళ్ళ తెలివితేటలు ఉపయోగపడ్డాయి, మేనేజ్మెంట్ ఉపయోగపడింది, కలిసి వచ్చింది. 30,000 కోట్ల రూపాయలు సంపద సృష్టించుకోగలిగారు. పేదవాడు పేదవాడిగానే ఉన్నాడు. ఎవరి వల్ల పైకి వచ్చారంటే ఆ పేదవాళ్ళ వల్ల. మనం అందరం కూడా, నేను కూడా ఒక చిన్న కుటుంబంలోనే పుట్టా, ఒక మధ్యతరగతి కుటుంబం. మా నాన్న కూడా వ్యవసాయం చేసేవాడు, కష్టపడి పైకి వచ్చా. ఈరోజు ప్రపంచం అంతా నేను బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్స్లో లెక్చర్స్ ఇచ్చే పరిస్థితికి వచ్చాను. మొన్నే నాకు రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ కింద అవార్డు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నేను మామూలుగా ఏ అవార్డు ఒప్పుకునేవాడు కాదు, ఇది ఒప్పుకున్నా. దానికి కారణం ఏంటంటే ఈ పేరు చెప్తే 10 మంది వచ్చి పెట్టుబడులు పెడతారు. ఇప్పుడు వచ్చిన పెట్టుబడి కంటే అదనంగా పెట్టుబడి వస్తుందని దీన్ని కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే మీరు చూస్తే 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఈ పెట్టుబడులన్నీ అయిపోతే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు భాస్కర్ రావు గారు చెప్పినట్టు 1,00,000 మంది ఉద్యోగాలు కానీ ఒక్క మెడికల్ ఫీల్డ్లో ఆయన తయారు చేయగలిగితే, లేకపోతే 1,00,000 మంది యువతకు అవకాశాలు కల్పించగలిగితే, దట్ ఈజ్ ఏ అడిషనల్ బోనస్. నా ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ ఉండాలి. అదే మరి ఆర్థిక అసమానతలు తగ్గాలి. ఆర్థిక అసమానతలు తగ్గించడానికి P4 అనేది ఒక ఆయుధం. నేను ఏది కూడా ఒకసారి సంకల్పం చేసి దాన్ని జయప్రదం చేసే వరకు ముందుకు తీసుకెళ్తాం. ఈ ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలిగితే అదే నిజమైన ప్రజాస్వామ్యం. అట్లా కాకుండా కొంతమంది కోటీశ్వరులు, చాలామంది నిరుపేదలుంటే అది సమాజానికి కూడా మంచిది కాదు. అందుకే భాస్కర్ రావు గారిని కోరుతున్నా, మీ హాస్పిటల్లో ఉండే వాళ్ళందరినీ సంపద సృష్టించడమే కాకుండా P4 కింద ఒక 5,000 10,000 కుటుంబాలు బయట వాళ్ళు అడాప్ట్ చేసుకుని ఆ 10,000 మందిని పైకి తీసుకురండి. అది నిజమైనటువంటి స్ఫూర్తి అవుతుంది. ఆ స్ఫూర్తిలో కూడా మీరు కూడా భాగస్వాములు కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ రైతాంగానికి ఒక ఆఫర్ ఇచ్చారు, చాలా మంచి ఆఫర్ ఇది. రైతుల్ని శాశ్వతంగా గుర్తుండాలి, వీళ్ళ స్ఫూర్తిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే విధంగా అందరం కానీ వాళ్ళ స్ఫూర్తిని గుర్తుపెట్టుకుంటే మిగిలిన రైతులు కూడా ముందుకు వస్తారు. ఇంతవరకు ఎక్కడా ఈ ప్రయోగం సక్సెస్ కాలేదు. అమరావతి రైతాంగం చూపించిన స్ఫూర్తి ఒక భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక ఆదర్శం కావాలనేది నా ఆలోచన. నేను ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, భూమి అనేది ఒక సెంటిమెంట్. భూమి లేకపోతే అభివృద్ధి లేదు. హైదరాబాద్ని ఎయిర్పోర్ట్ కట్టాలనుకున్న ఆ రోజు 5,000 ఎకరాలు కావాలి. చాలా మంది ఎగతాళి చేశారు, 5,000 ఎకరాల ఎయిర్పోర్ట్ కని. నేను ఆ రోజు కూడా చెప్పా, నేను అవసరమైతే 500 ఎకరాల్లో కట్టగలుగుతాను, లేకపోతే 100 ఎకరాల్లో కూడా ఒక ఎయిర్ స్ట్రిప్ వేయగలుగుతాను. కాదు, నా విజన్ వేరే, మీరే చూస్తారని చెప్పాను. 5,000 ఎకరాలు అక్వైర్ చేశాం. ఆ రోజు ఒక మాట చెప్పాను, ఇక్కడ మీరు భూమి ఇస్తున్నారు, నేను లిబరల్గా మీకు కాంపన్సేషన్ ఇస్తా, పక్కనే భూమి కొనుక్కోండి. భూమి విలువ పెరుగుతుంది,
పెట్టుబడులు పెట్టే అవకాశాలు వస్తాయి. పెట్టుబడులు పెట్టండి. ఇన్ని రోజులు వ్యాపారాలు చేశారు, ఇంతవరకు వ్యవసాయం చేశారు, ఇప్పుడు వ్యాపారాలు చేసేది నేర్చుకోమన్నా. ఆ విధంగా నేర్చుకున్న వాళ్ళు ఈరోజు హైదరాబాద్లో తిరుగులేని ఆర్థిక వ్యవస్థలో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఇక్కడ కూడా అమరావతిని ఈరోజు చూసే అమరావతి కాదు. ఒక రోడ్డు వస్తేనే ఓపెనింగ్ మీరు చూస్తున్నారు ఎంత ఇంపాక్ట్ వస్తుందో. రాబోయే 10-20 సంవత్సరాల్లో అమరావతి ప్రపంచానికి ఒక స్ఫూర్తిదాయకమైన నగరంగా తయారవుతుంది. ఇప్పటి నుంచి మీ ఆలోచన విధానం కూడా మారి ఏ స్ఫూర్తి అయితే మీరు చూపించారో రేపు ఇదే స్ఫూర్తితో మీరు ముందుకు పోయి మీరు కూడా బాగుపడితే మిమ్మల్ని అందరూ కూడా ఫాలో అయ్యే పరిస్థితి వస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫైనల్గా ఒక మంచి ప్రయోగానికి ఈరోజు మనందరం శ్రీకారం చుట్టాం. ఎలాంటి పెట్టుబడిదారులు కూడా రావాలి, డిఫరెంట్ ఫీల్డ్స్లో రావాలి. అల్టిమేట్గా నా ఆలోచన ఒకటి, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఈరోజు ఇక్కడ చదువుకున్న వ్యక్తులు వ్యాపార దృష్టి కూడా ఆలోచించుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో మెడికల్ ఫీల్డ్లో ఆంటర్‌ప్రెన్యూర్లుగా తయారు కావాలి. ఇప్పుడు నేను భాస్కర్ రావు గారిది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. పక్కనే పెమ్మసాని ఉన్నారు, 21-22 ప్రారంభించాడు. డాక్టర్గా అమెరికాకి వెళ్ళాడు. అమెరికాలో డాక్టర్ ఉద్యోగం చేశాడు ఒక 20 ఏళ్ళు. అక్కడి నుంచి నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుందంటే ఆన్లైన్ మెడికల్ ఎక్స్టెన్షన్ కానీ నాలెడ్జ్కి వెళ్ళాడు. నాలెడ్జ్కి వెళ్తే $1 బిలియన్ సంపాదించగలిగాడు. అక్కడి నుంచి నేరుగా రాజకీయానికి వచ్చాడు. నేను ఆయనకి ఎప్పుడూ చెప్తా ఉంటాను, నువ్వు సంపాదించడంలో సక్సెస్ఫుల్ అయ్యావు, ఇక్కడ సంపద సృష్టించి గుంటూరు పార్లమెంట్ని ఒక మంచి పార్లమెంటుగా, రిచెస్ట్ పార్లమెంటుగా తయారు చేసే బాధ్యత మీదని ఆయనకి ఎన్నోసార్లు చెప్పాను. అమరావతి రాజధాని చుట్టుపక్కల మీరు చూస్తే గుంటూరు ఒక కార్పొరేషన్, మంగళగిరి ఒక కార్పొరేషన్, ఆ పక్క తెనాలి, ఈ పక్క వచ్చే కొందికి అమరావతి, ఇది ఒక కార్పొరేషన్. ఈ 4 గాని అభివృద్ధి చేసి గ్యాప్లన్నీ ఫిలప్ చేయగలిగితే ఈ యొక్క గుంటూరు జిల్లా వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ట్రిక్ట్గా తయారవుతుంది. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్ ఆలోచిస్తున్నాం, ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. 190 కిలోమీటర్స్ ఔటర్ రింగ్ రోడ్ ఉండే ఏకైక నగరం భారతదేశంలో అమరావతి తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కాన్సెప్ట్స్తో మనం ముందుకు పోతున్నాం. ఏదైనా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ యూత్ను కోరేది, జరిగే డెవలప్మెంట్స్ ఆలోచించండి. తాత్కాలికంగా వచ్చే ఇబ్బందులు కూడా మనం అధిగమించాలి. ఈరోజు జియో పొలిటికల్ సిచ్యువేషన్ వల్ల, ఈ యుద్ధం వల్ల మనం కొన్ని నిర్ణయాలు కూడా చేయాలి. వేరే దేశాలపైన ఆధారపడకుండా నేను కూడా ఈ దేశం కోసం పనిచేయాలి, నేను కూడా ఆలోచించాలనే ఆలోచన మీ అందరికీ రావాలి. చాలామంది ఏం ఆలోచిస్తున్నారంటే, ఓకే పెట్రోల్ ప్రాబ్లం ఉంది, అది మీ సమస్య, డీజిల్ ప్రాబ్లం ఉంది, మీరేం చేస్తారో మీరు చేసుకోండి. అది కరెక్ట్ అయింది కాదు. దేశం ముఖ్యం, బాధ్యత ముఖ్యం. అందుకే ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని నేను మొన్నే చెప్పాను. 7-8 ప్రిన్సిపల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడు చెప్పడం కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇట్ ఈజ్ ఎ రియాలిటీ. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి వస్తుంది. డబ్బులు సంపాదించే అవకాశాలు వస్తాయి. గవర్నమెంట్లో కూడా ఇది చేస్తాం. దుబారా ఖర్చు తగ్గించాలి. చాలామంది ఒక కాన్వాయ్ ఒక ప్యాషన్ అయిపోయింది. 10 వెహికల్స్ వెనకాల ఫాలో కావడం, సెక్యూరిటీ మీనింగ్ఫుల్గా ఉండాలి. అలాంటివన్నీ తగ్గించాలి. ఇంకో పక్క ఫెర్టిలైజర్ వేయడం ఒక అవగాహన లేనితనం అవుతుంది. ఈరోజు టెక్నాలజీ వచ్చింది, సెటిలైట్స్ వచ్చేసాయి. మీ పొలంలో ఎంత ఈల్డ్ వస్తుందో ప్రిడిక్ట్ చేస్తుంది. మీ పొలం ఎంత భూసారవంతంగా ఉందో ఈల్డ్ అది కూడా ప్రిడిక్ట్ చేస్తుంది.
ఏ పంటకు ఎలాంటి మైక్రో న్యూట్రియంట్స్ వేయాలని చెప్పే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఇవన్నీ వచ్చినప్పుడు మనం ఫెర్టిలైజర్స్ వేయాల్సిన పని లేదు. యూరియా కన్జంప్షన్ తగ్గాలి. ఇంకో పక్క ఎన్నోసార్లు చెప్పాను, ప్రతి ఇంటి పైన సోలార్ పెట్టుకోండి. కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు. పేదవాళ్ళందరికీ ఉచితంగా పెట్టిస్తాం. ప్రస్తుతం అయితే అందరికి కూడా 2 కిలోవాట్స్ వరకు 60,000 ఇస్తున్నాం. 3 కిలోవాట్స్ ఉంటే 78,000 ఇస్తున్నాం. ఎస్సీలకు ఎస్టీలకు ఉచితంగా ఇస్తున్నాం. బీసీలకి 20,000 అదనంగా ఇస్తున్నాం. మీరు ఇది పెట్టుకోగలిగితే శాశ్వతంగా కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు. రైతులున్నారు, 22 లక్షల మంది రైతులు. మీ దగ్గర పొలంలోనే పంప్సెట్ దగ్గర సోలార్ మేమే పెట్టిస్తాం, మీరు వాడుకోండి. ఆ కరెంటును మీరు అవసరమైతే మీ ఇంటికి కూడా వాడుకోండి. ఉండే లైన్స్ మీద ఇంటి దగ్గర మీ కార్లకి, ట్రాక్టర్లకి, సైకిళ్ళకి, స్కూటర్లకి ఛార్జ్ చేయండి. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ అయిపోతుంది. అంటే నేను చెప్తే ఇంకా నమ్మకాలు రావడంలా, నమ్మకాలు వచ్చినా ఆలోచించడం లేదు. నేచురల్ ఫార్మింగ్లో 20 లక్షల ఎకరాలకు వెళ్ళాం. ఈళ్లు తగ్గలేదు, ఆదాయం పెరిగింది. ఈ విధంగా మనం అన్ని రంగాల్లో మనం ఆలోచించే సమయం వచ్చింది. అన్నెసరీ ఎక్స్పెండిచర్, ప్రధానమంత్రి గారు ఇంకొక మాట కూడా చెప్పారు, ఫారిన్ టూర్స్ అన్ని కట్ చేయమన్నారు. తప్పకుండా కట్ చేయాలి. అమెరికానో ఆస్ట్రేలియాలోనో లేకుంటే ఇంకో దగ్గర హాలిడేకి పోతున్నారు. దానికంటే బ్రహ్మాండమైన ప్లేసెస్ అరకు పోతే కాశ్మీర్ కంటే బ్రహ్మాండంగా మన అరకు వ్యాలీ ఉంది. బ్యూటిఫుల్ ప్లేసెస్ మీకు కావాలంటే పాపికొండలకు వెళ్తే పోలవరం నుంచి దానికంటే మించిన ప్లేస్ నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. గండికోటకి వెళ్తే గ్రాండ్ కెనన్ కంటే బాగా ఉంటుంది. ఇలాంటి ప్లేసెస్ అని మనం పెట్టుకొని ఇప్పుడు రేపు రాబోయే రోజు గోవా టూరిజం కోసం మనం పోతున్నాం. గోవాని మించిన టూరిజం సూర్యలంక వస్తా ఉంది. ప్రపంచానికే నెంబర్ 1గా సూర్యలంక తయారవుతుంది. దాన్ని తయారు చేస్తున్నాం. ఇలాంటివన్నీ కూడా మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. అవకాశాలని అందిపుచ్చుకోవాలి. ఈరోజు ప్రధానమంత్రి గారు ఒక కాల్ ఇచ్చారంటే మీలో కూడా అలాంటి ఆలోచన ఏ విధంగా సహకరించాలి. నా దేశం నా బాధ్యత. నేను కూడా ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా ఆలోచిస్తే దానికి పరిష్కార మార్గాలు ఈజీ అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫైనల్గా రేపు ఎల్లుండి మేము కూడా ఒక అనౌన్స్మెంట్ ఇస్తాం. రాష్ట్రంలో ఈ యుద్ధం వల్ల జరిగే చర్యల వల్ల నివారణ కార్యక్రమాలు ఏమేం చేయాలనో అవన్నిటి కూడా బంగారు కొనడం కూడా మానమన్నారు. మీరు కూడా ఆలోచించాలి. నేను ఇంకొక స్టెప్ ముందుకు పోతున్నా. కర్నూలులో బంగారు తయారు చేసే గని మన దగ్గరనే వచ్చింది. దేశంలో ఉత్పత్తి చేసే బంగారంలో 50-60% మన రాష్ట్రంలో తయారు చేసే పరిస్థితి. దాన్ని నెక్స్ట్ మంత్ ఇనాగరేషన్ కూడా చేస్తున్నాం. అంటే బంగారం అంతా కూడా ఇంపోర్ట్ చేస్తే ఫారిన్ ఎక్స్చేంజ్ పోతుంది. మన దగ్గరనే బంగారు ఉత్పత్తి చేసుకుంటే ఆ సమస్య కూడా ఉండదు. ఇలాంటి సెల్ఫ్ రిలయన్స్తో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి అందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ, బొల్లినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ బైజర్, ఇది ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్గా తయారు కావాలి. మీరు సంవత్సరం 1,00,000 మందికి 4-5 సంవత్సరాల్లో ప్రొడ్యూస్ చేసిన తర్వాత మీకు సత్కారం చేస్తా. అప్పుడు నేను రికగ్నైజ్ చేస్తా. అది చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మీరందరూ కూడా గట్టిగా అభినందిస్తూ ఈ సంస్థ జయప్రదం కావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.